రాకుమారి చెయ్యి విడిచిపెట్టండి. అలా కుదరదంటేనో? అప్పుడు మీ చెయ్యి మీ శరీరం నుండి విడిపోతుంది. ఏ అమ్మాయి అయినా తన తల్లిదండ్రుల్ని వదిలి అత్తవారింటికి వచ్చినప్పుడు అప్పుడు అత్తమామలే ఆమెకి తల్లిదండ్రులవుతారు. కానీ అత్తమామలు కనుక మీలాంటి వాళ్ళైతే ఆమె ఒక అనాథగా మిగిలిపోతుంది. ఎంత దిగజారిన మనుషులో వీళ్ళు. చెప్పుకోవడానికి ఇంత గొప్ప వంశం, చేసే పనులు మాత్రం ఇలా ఉంటాయి. రాజావారిని ఇప్పుడు ఎవరూ గౌరవించలేరు. ఏయ్, కాదు రానా గారు, వీళ్ళని వదిలేయండి. ఇవాళ మాకు సీమంతం, ఈరోజు దానాలు ఇస్తారు. పుట్టబోయే మా బిడ్డ సౌభాగ్యం కోసం వీరికి క్షమాపణ దానంగా ఇస్తున్నాం. ప్రభు, నింగిలో జాబిలిని మాలాంటి వాళ్ళు అందుకోవాలనుకోవటం దుస్సాహసం అవుతుంది. అయినా నేను ఈరోజు మిమ్మల్ని జాబిలిని ఇవ్వమని అడిగే సాహసం చేస్తున్నాను. ప్రభు, నేను రాకుమారి స్వర్ణగారిని, మాకు పుట్టబోయే బిడ్డని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మీరు వారిద్దరి బాధ్యత నాకు అప్పచెప్పండి. ఇది ఎప్పటికీ జరగదు. రాణాగారు, ఏంటి మీరంటున్నది? వీళ్ళిద్దరిది ఎంతో పవిత్రమైన ప్రేమ. వీళ్ళిద్దరూ ఎన్నో కష్టాలు అనుభవించారు. దయచేసి మీరు వీళ్ళిద్దరిని ఇలా దూరం చేయొద్దు. మేం వీరిద్దరిని దూరం చేయడం లేదు. మేం చెప్తున్నది ఏంటంటే, కేవలం ఇప్పుడు లక్ష్మణ్కి స్వర్ణ బాధ్యతలు వీరిద్దరి పెళ్లికి ముందు ఇవ్వలేము. ఏమిటి? రాణగారు, ఏమిటి మీరు చేస్తున్నది? స్వర్ణలేఖ మా కోడలు. ఒకప్పుడు మీకిప్పుడు వారిపై ఎటువంటి అధికారము లేదు. నిజానికి మీకు బతికుండే అధికారమే లేదు. కేవలం స్వర్ణలేఖ మంచితనం వల్లే మీరు ఇంకా ప్రాణాలతో నిలబడున్నారు. లేకపోతే మేమేం చేసి ఉండేవారో మాకే తెలీదు. చూడండి రాజావారు, మీరు మీ పరువుని ఎలాగూ దక్కించుకోలేదు. ఇప్పుడు అందరి ముందు పరాభవం పొందే పరిస్థితి తెచ్చుకోవద్దు. మేం చెప్పింది మీకు గుర్తులేదా? రాణాగా సారీ దేనికబ్బా?
కిటికీలో నుంచి బయటకి చూడండి. ఓ కనులను తాకే ఒకలా చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమే నే కోరుకున్నా నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నేనే ప్రేమించిన ఓ కనులను తాకే ఒకలా ఓ రాణాగారు, ఏంటిదంతా? అదేందంటే నువ్వు మాకెన్నో సేవలు చేసినావు కదా, ఇప్పుడు నీకు సేవలు చేసే మోక ఈ దేశది మరికిచ్చినంతలా ఏమన్నా నీ బర్రెలు వారిపోతాయా? రాణాగారు, మీరిలా చేయాల్సిన అవసరమే లేదు. ఆ మాటే అనద్దు. ఇప్పుడు చెప్పు రాణి గాయత్రీదేవి, ఈ నౌకరు మీకోసం ఏం చేయాలి? రాణి గాయత్రీదేవి ఆదేశం విను. గులాం, కళ్ళు మూసుకో. నీ మాటే నాకు ఏదం దొరసని. ఎంత సుఖమిదో మనోహరా జంట సుఖమిదే ప్రియం వదా ఓ పలేయురా హిలాలసా ఉడికి చేరవే అభిసారిక చాలమే కగదురా రా 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 రాణా గారి నమ్మకస్తులైన రాజావారు ఈ రాజద్రోహి కోసం వచ్చారెందుకో. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేదాటిపోయింది పెదరాణి అమ్మ. చేయి దాటిపోనివ్వండి. ఇప్పుడు మాతో ఏం పని? మీతో అలా మాట్లాడినందుకు మాలో మేమే కుమిలిపోతున్నాం పెదరాణి అమ్మ. ఇప్పటిదాకా రాణా గారి దర్బార్లో మాకున్న స్థానం అలాగే ఉంటుందని ఆశపడి అలా చేశాం. కానీ ఏమైంది? నిన్న వారు ఆమీర్ కోట్లో అందరి ముందు మమ్మల్ని అవమానపరిచారు. మా కాలిగొడ్డుతో సమానమైన ఆ లక్ష్మణ్ణి రాకుమారి స్వర్ణకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. మా అబ్బాయి చితిమంటలు ఇంకా పూర్తిగా చల్లారని కూడా లేదు. కానీ ఆ స్వర్ణలేఖ రెండో శోభనానికి సిద్ధమై కూర్చుంది. మేమీ పెళ్లి జరగటానికి వీల్లేదంటే రాణా గారు మిమ్మల్ని మీ హద్దుల్లో ఉండమన్నారు. రాణా గారు ఆ గాయత్రి మా జాతకాన్ని రాహుకేతువుల్లో పీడిస్తున్నారు. వాళ్ళిద్దరూ బతుకున్నంత వరకు మా జీవితంలో సుఖ సంతోషాలు ఎన్నటికీ రావు. మీరన్న మాటల్ని మేము పెడచె వినపెట్టాం. కానీ ఇప్పుడు మేమే ఈ మాట అంటున్నాం. దీనికోసం మా ప్రాణాలు పోతాయన్నా సరే మేము వీళ్ళిద్దరి అంతు చూసే తీరతాం. దీనికి నాగా పనికి వస్తాడనుకుంటే అలాగే పిలిపించండి. బాదం పప్పులు తింటే బుద్ధి రాదు, ఎదురు దెబ్బలు తింటే వస్తుంది. ఇప్పుడు మీకు బుద్ధి వచ్చింది. మీకు నాగా ఎదురొచ్చినప్పుడు
ఈ ఉంగరం వాడికి చూపించండి చాలు. మేమే వాడిని పిలిపించామని అర్థం చేసుకుంటాడు. నాగా రంగప్రవేశం చేస్తే యుగాలు మారిపోతాయి. రాణా గారు గాయత్రిల యుగాన్ని అంతం చేసేవాడే నాగా. మన కుటుంబం ఫోటో తీయడానికి బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ వచ్చాడు. త్వరగా తయారవ్వాలి. హ్మ్? అలాంటి క్షుద్ర శక్తులు ఏవి ఉండవు లక్ష్మణ్. చెప్తే ఎన్రెంటి క్షుద్రశక్తులు ఉంటాయి. అయినా మీరే చెప్పండి, క్షుద్రశక్తి లేకపోతే మన బొమ్మలు నల్ల డబ్బాలోకి ఎలా వచ్చేస్తాయి? అసలు మా ఊళ్ళో ఎవరింతవరకు ఇలా తెల్లదొరల్లో బొమ్మలు తీయించుకోలేదు. ఏం జరగదులే. తెల్లవాళ్ళందరూ ఫోటోలు తీయించుకుంటారు. వాళ్ళకి ఏదైనా జరిగిందా? అదేమో కానండి, ఆ తెల్లోడు బొమ్మ తీస్తున్నప్పుడు మీరు మాత్రం నా పక్కనే ఉండాలి. నాకు బాగా భయంగా ఉందండి. నువ్వు కంగారు పడొద్దు. నువ్వే చూస్తావుగా, మనిద్దరి ఫోటో అందరికంటే బాగుంటుంది. గాయత్రి యాక్చువల్లీ కాదు, ఇందాకే- అది నేను మీరన్నదే నిజం. కానీ కొంచెం త్వరగా రండి. ఫోటోగ్రాఫర్ మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నారు. రండి. ఇంతకు ముందు ఎన్నడూ మేమింత ఆనందంగా లేము. ష్. గట్టిగా అనకండి, మన ఆనందానికి దిష్టి తగులుతుంది. స్వర్ణ నాకు తోబుట్టు లాంటిది. ఆ లెక్క నువ్వు నాకు మరిదివి కాబోతున్నావు. కానీ అంతకంటే ముందు మనిద్దరికీ ఇంకో బంధం ఉంది, అక్క తమ్ముళ్ళ బంధం. ఇన్నాళ్ళు నువ్వు నన్ను సొంత తమ్ముళ్ళ రక్షిస్తూ వచ్చావు. ఇక నుండి నాకిద్దరు కాదు, 3 సోదరులుంటారు. నువ్వెప్పటికీ నాతో ఇలాగే ఉంటావుగా? ఉంటాను, ఎప్పటికీ. రాజావారు, రాకుమారి చెయ్యి వదలండి. అలా వదలకపోతేనో అప్పుడు మీ చెయ్యి మీ శరీరం నుండి వేరవుతుంది. మేవింకా నమ్మకాన్ని కోల్పోలేదు రాజావారు. ఏమిటా నమ్మకం? నాగా అతడు మనకున్న సమస్యని తీర్చగలడా? సమస్య తీర్చడం కాదు, కూకటి వేళ్లతో పెళ్లగిస్తాడు.
మీ అక్కయ్య పట్టుబడుతోంది. మీరు వీరి మాట ఒప్పుకోక తప్పదు. అలాగే రాణగారు. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా గత నడిచే మనసు కదే హాయి రాగాల హామనిగా. దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా. ఈ నాగాన్ని వెతుకుతూ వెతుకుతూ మేము నాగలోకానికి వెళ్ళాలా ఏంటి? ఎక్కడుంటాడు వీడు? స్వర్ణ, లక్ష్మణ్, ఒకరినొకరు చివరిసారిగా చూసుకోండి. ఇక మళ్ళీ మీరు పెళ్ళయ్యాకే ఒకరినొకరు చూసుకోవటం. పద పద చూసించాలు. పద పద. పద పద. తమరెక్కడికి? పేరేమైనా ఆలోచించారా? అదే పుట్టబోయే బిడ్డకి. అది స్వర్ణ కదా ఆలోచించాలి. మేం స్వర్ణ గురించి మాట్లాడడం లేదు. మేమిప్పుడు మాట్లాడేది అదే మనకు పుట్టబోయే బాబు గురించి, లేదా పుట్టే పాప గురించి. ఊరుకోండి. చూడండి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు మాత్రం అతి త్వరలోనే మేం తండ్రి కాబోతామని గట్టిగా అనిపిస్తోంది. అందుకే కదా అంటున్నాం, మన ఇంటికి చిన్నారి దేవకన్య రాబోతోంది కదా, తనకు మంచి పేరేదైనా ఆలోచించండి. అలాగా? అమ్మాయి పుడుతుందని మీకెలా తెలుసు? ఏమో చెప్పేశామంతే. మాకింకోటి కూడా తెలుసు. తను ముమ్మూర్తులా మీలానే ఉంటుంది. అందం, తెలివి అన్నీ మీలాగే ఉంటాయి. అందరికీ ఆనందాలు పంచుతుంది. తను ఎప్పుడైతే పరుగు పరుగున నాన్న అంటూ వచ్చి మా గుండెలకు హత్తుకుపోతుందో అప్పుడు అయితే మీ ఊహల్లో కేవలం మీరున్నారు, మీ అమ్మాయి ఉంది. మరి నేనెక్కడా? నాకు తన మీద అధికారమే లేదా? వెళ్ళండి ఇక్కడ నుంచి. బాధ్యతలు తెలుసున్న వాళ్ళకే అధికారాలు కూడా ఉంటాయి. అయినా అసలు మీరు ఇంతవరకు మా అమ్మాయి పేరు కూడా అనుకోలేదు. అవునా? అదేదో మీరు ఆలోచించినట్టు అనుకున్నాంగా, కానీ ఇప్పుడే చెప్పం. రాణాగారు మీరొకరు, రాణిగారు మీరు మరీను. అయితే నమ్మనంటారా? కానీ ఇది జరిగి తీరుతుంది రాణి గాయత్రి. ఎందుకంటే ఆమీర్కోట్ రాజైన రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ మాటను కాదనే సాహసం ఆ విధికి కూడా లేదు. అందుకే అంటున్నాం, మనకు అమ్మాయే పుడుతుంది. మన అమ్మాయిని చూడగానే మేము తనని ఇలా చేతుల్లోకి ఇలా ఎత్తుకుంటాం. ఇలా గిరగిరా తిప్పి ఏమంటామంటే, పోనీ మాకైనా చెప్పండి, మీరు మీ అమ్మాయికి ఏమని చెప్తారు? మేమేమంటామంటే తను ఎంతో ఎంతో అందంగా ఉందని. కానీ వాళ్ళ నానమ్మ అంత కాదు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి.
అసలు ఈ మృగాన్ని ఎవరు ఆపలేరా? ఇంతకీ వీడేం చూస్తున్నాడు?